యేసుని చంపేస్తే మన మతం బ్రతుకుతుందని ఆనాడున్న యూద మత పెద్దలు భావించారు. ఎందుకంటే యేసు ప్రభువు చేసేటటువంటి సుబోధల వలన అనేక మంది ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించడం ప్రారంభించారు. అది అక్కడున్నటువంటి మత పెద్దలకు నచ్చలేదు. మన మతం ఇక రాను రాను అణగారిపోతుంది, ఈ యేసు అన్న ఆయన బోధల వలన ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారు, యేసునే వెంబడిస్తున్నారు, కాబట్టి వీరు మన వైపు తిరగాలంటే యేసుని చంపడం ఒకటే మార్గం అని భావించారు. యేసుని పట్టుకున్నారు, చిత్రహింసలకు గురి చేశారు, యేసు ప్రభువుని చంపేశారు. యేసు మాట ఇక వినబడదు, యేసు బోధలు ఇక వినబడవు, యేసుని గుర్చిన ప్రస్తావన ఇక మన చెవిన పడదు అని వారు భావించారు. అలా యేసుని గుర్చిన ప్రస్తావన రాకపోతే మన మతానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు, మన మతం సుభిక్షంగా ఉంటుందని వారి ఆలోచన. అందుకని యేసుని చంపేశారు. కొన్ని రోజులు గడిచింది. యేసుకు శిష్యులుగా ఉన్నటువంటి వారు యేసుని గూర్చి చెప్పటం ప్రారంభించారు. వారిని పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాక్శక్తిని అనుగ్రహించి అనేక ప్రాంతాలను తోడుకొని పోయి అనేక చోట్ల యేసు క్రీస్తే దేవుడని ప్రకటించేవారుగా వారిని పరిశుద్ధాత్మ దేవుడు మలుచుకున్నాడు. శిష్యులు విపరీతంగా యేసుని గూర్చి ప్రకటిస్తూ ఉండగా అనేక మంది ప్రజలు యేసు వైపు శిష్యులు చెప్పిన వాక్యాలను బట్టి తిరగడం ప్రారంభించారు. మరలా ఈ యొక్క మత పెద్దలకు బాధ అనిపించి, అయ్యో మనం యేసుని చంపేస్తే సరిపోద్దు అనుకున్నాం, కానీ యేసుకు శిష్యులుగా ఉన్నవారు యేసు బోధలను ప్రకటిస్తున్నారు, మరలా ప్రజలు ఆకర్షితులవుతున్నారు, ఇది ఇలాగే కొనసాగితే మరలా మన మతానికి ఇబ్బంది, మన మతం మనుగడ కొనసాగించదు, అనగారిపోద్ది అని భావించి శిష్యులను పట్టుకొని చెరసాలలో వేసి అనేక మారులు కొట్టి నానా హింసలకు గురి చేసి ప్రలోభాలకు గురి చేసి యేసుని గూర్చినటువంటి వార్తను చెప్పొద్దని బెదిరించారు. కానీ శిష్యులు వారి బెదిరింపులకు ఎప్పుడూ లొంగలేదు, వారి యొక్క బెదిరింపులకు ఎప్పుడూ కలవరపడలేదు. వారు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి యేసుని గూర్చినటువంటి వార్తను విస్తారంగా ప్రకటించారు. మేము కన్నులారా చూచినది, చెవులారా వినున్నది, ఏదైతే మా చేతులు తాకినవో వాటిని చెప్పకుండా మేము ఉండలేము అని వారు బలంగా యేసుని గూర్చిన వార్తను ప్రకటించారు. శిష్యులను కూడా చిట్ట చివరికి చంపేశారు. అమ్మయ్య, యేసుని చంపేశాం, బాగుందనుకున్న లోపు శిష్యులు లేచారు, శిష్యులను కూడా చంపేశాం, ఇక వచ్చిన బాధ ఏమీ లేదు మన మతానికి అని అనుకున్నారు. శిష్యుల బోధకు ప్రభావితమై యేసు మాటల వలన అనేక మందిలో ఉద్యమం వచ్చి యేసు బోధలనే శిష్యులు ప్రకటిస్తున్న కారణాన అనేక మంది ప్రజలు యేసుకు ఆకర్షితులై యేసు యందు విశ్వాసం ఉంచి యేసుని ప్రకటించడం ప్రారంభించారు. మిషనరీలుగా దేశ దేశాలకు మనుషులు వెళ్ళి అనగారిన తెగల వారికి యేసును పరిచయం చేశారు, ఉన్నత విద్య కలిగిన వారికి యేసుని పరిచయం చేశారు. పేద ధనిక, చదువున్నోడు చదువు లేనివాడు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి మిషనరీస్ వెళ్ళి సేవను చేశారు, యేసును గూర్చిన వార్తను చెప్పారు. అయ్యో, యేసును చంపేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనుకున్నాం, ఆయన నోరు నొక్కేస్తే అంతా సద్దుమణిగిపోద్దు అనుకున్నాం, శిష్యులు చంపేస్తే చాలు అనుకున్నాం, కానీ ఇప్పుడు మిషనరీస్ తయారయ్యారు. యేసుని గూర్చినటువంటి మాటను ఆపాలి అంటే వీరిని కూడా చంపేయాలనుకున్నారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వారిని కూడా చంపేశారు. వీరు ఎందుకండి ఇలా అందరినీ చంపుకుంటూ పోతున్నారు అని అంటే వారి మతాన్ని కాపాడుకోవటానికి యేసుని గూర్చినటువంటి వార్త చెప్పేవారిని చంపుతున్నారు.
వారి ఆలోచన ఏంటి అంటే యేసుని గూర్చి బోధించిన వారిని చంపేస్తే, యేసుని ప్రకటిస్తున్న వారిని చంపేస్తే ఇక దాని వలన ఏ ప్రాబ్లం ఉండదు కనుక అదే మనకు మేలైన పని అని వాళ్ళు భావిస్తున్నారు. నిజానికి ఒక హతసాక్షి మరణం క్రైస్తవ్యానికి ఏమాత్రం కీడు కలుగజేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి క్రీస్తు కొరకు చనిపోతే అది సంఘానికి నూతనమైన ఉజ్జీవానికి నాంది అవుతుంది. ఒక హతసాక్షి మరణం ఎంతో మంది నిజ సేవకుల పుట్టుకు కారణమవుతుంది. ఒక హతసాక్షి మరణం అప్పటి వరకు క్రైస్తవులలో లేని ఒక ఐక్యతను కలిగించడానికి దోహదపడుతుంది. ఒక హతసాక్షి మరణం సంఘ విస్తరణకు కారణమవుతుంది. ఒక హతసాక్షి మరణం అనేక మంది క్రీస్తు కొరకు రోషంగా బ్రతకటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. తెలియక ఒక వ్యక్తిని చంపేస్తే, ప్రశ్నించే గొంతుని మూసేస్తే అనగారిపోద్దని భావిస్తారు చాలామంది. అది చాలా తప్పు. క్రీస్తు కొరకు ఏ వ్యక్తి అయితే చనిపోతాడో అతడు బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు చెప్తాడు. చచ్చిపోయిన తర్వాత అతని చావు కూడా యేసు కోసం చెప్తుంది. నేను ఒక మాట చెప్పనా, క్రీస్తు కొరకు ఎవరైతే హతసాక్షిగా మారిపోయారో అతడు బ్రతికినప్పుడు చేసిన సేవ వలన కలిగిన ప్రయోజనం కన్నా అతని చావు వలన కలిగిన ప్రయోజనం క్రైస్తవ్యానికి వేల రెట్ల అధికంలో ఉంటుంది. క్రీస్తుని చంపారు, శిష్యులను చంపారు, మిషనరీలను చంపారు. ఇప్పటికీ ఎంతో మందిని మతాలను కాపాడుకోవటానికి క్రీస్తు అనుచరులను చంపుతున్నారు. క్రైస్తవ్యాన్ని మాత్రం చంపలేరు. ఎందుకో తెలుసా? క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుడికి చావు ఉంది, కానీ క్రీస్తు స్థాపించిన క్రైస్తవ్యానికి చావు లేదు. నీవు చంపగలవని భావిస్తున్నావు, కానీ అది సాధ్యపడదు. ఎందుకంటే క్రైస్తవ్యం అన్నది ఒక మనిషి ఆలోచనను బట్టి కలిగినది కాదు. ఒక మనిషి ఇది ప్రారంభిద్దాం అనుకుని ప్రారంభించింది కాదు. అది దేవుని ప్రణాళికలో ఉన్నది. అది క్రీస్తు ప్రభువు ప్రారంభించింది. దానికి అంతం ఉండదు. ఒక చిత్రహింసలకు గురి చేస్తే లేదా మరణానికి అప్పగిస్తే, ఒక భయంకరమైన శోధన వారి మధ్యకు వస్తే సంఘం విచ్ఛిన్నమైపోతుంది, సేవకులు విచ్ఛిన్నమైపోతారు, గలిబిలైపోయి క్రీస్తును అనుసరించటం మానేస్తారు. మన మతం బాగుంటుందని అనుకుంటే ఎవరైనా అది పొరపాటే. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది. అపోస్తలులు తప్ప మరెవ్వరు యెరూషలేములో లేరు. అందరూ చెదిరిపోయారు. సాతాను ఏమని అనుకుంటాడు? అక్కడ ఉన్నటువంటి యోధా మత పెద్దలు ఏమని అనుకుంటారు? అబ్బా సాధించాం, చాలా గొప్ప పని చేశాం అని అనుకుంటారు వాళ్ళు. అలాగే అనుకున్నారండి. 2-3 వచనాల కింద ఒక మాట రాయబడుతుంది. ఏంటో తెలుసా? చెదిరిపోయిన ప్రతి ఒక్కరూ వారు ఏ ఏ ప్రాంతాలకైతే చెదిరిపోయారో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలకి యేసుని దేవునిగా పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు యెరూషలేములోనే సంఘం ఉంది. గొప్ప హింస, గొప్ప ప్రతికూలత కలగగా యెరూషలేములోనే ఉన్నటువంటి సంఘం యావత్ ప్రపంచం విస్తరించింది. నేను అంటున్నానండి, ఒక హతసాక్షిగా ఎవరైనా మారితే ఆ మరణం గొప్ప సేవ చేస్తుంది. మన మతాన్ని కాపాడుకోవాలంటే మన మతంలో ఉన్న మంచిని చెప్పుకోవాలి. ఒక మనిషిని చంపితే మన మతం బ్రతుకుతుంది అని అనుకోవటం ఏ మతానికి మంచిది కాదు. క్రైస్తవులుగా ఉన్నవారు యేసు కొరకు చావటానికైనా సిద్ధపడి వచ్చినవారు. క్రైస్తవంలో డూప్లికేట్స్ ఉన్నాయి. అప్పులు పోతాయని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యాలు కోరుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి సంపాదించుకోవాలని కోరుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాగా పేరు సంపాదించుకోవాలనుకుని వచ్చిన వారు ఉన్నారు. గుర్తించుకో సహోదరుడా, సహోదరి, యేసు కొరకు చావైనా సంతోషమే అని భావించొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ డూప్లికేట్ వాళ్ళని ఎవరు చంపరు, కానీ నిజంగా రోషం కలిగి బ్రతికే సేవకులు మరణానికి అప్పగింపబడుతున్నారు.
దానివల్ల సంఘం నూతన ఉజ్జీవానికి నాంది పలుకుదని గ్రహించు. మనం ఏదైనా ఒక విషయాన్ని ఎదుర్కోవాలి అనంటే సిద్ధాంతపరంగా ఎదుర్కొందాం. కానీ ఒక మనిషి ప్రాణాన్ని తీస్తేనే మనం మతం బాగుంటుందని అనుకుంటే అది ఏ మతం అయినా సరే మంచి ఆలోచన కలిగినది కాదు. దేవుని యొక్క చిత్తంలో ఏర్పాటైన క్రైస్తవ్యాన్ని చంపటం, ఏ మనిషి అయినా అలాంటి ఆలోచన కలిగి ఉంటే అది కలగానే మిగిలిపోతుంది, అది నెరవేరదు. కనుక నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు క్రీస్తు బోధలని విను, ఆయన కొరకు రాయబడిన గ్రంథాన్ని చదువు. ఆయన బోధలు నీకు మంచిగా అనిపిస్తాయా, ఆయన దేవునిగా అంగీకరించు. నీకేదైనా ఆయన బోధలో అర్థం కానిది ఉందా, ఇది తప్పుగా అనిపించిందా, దాన్ని ప్రశ్నించు. ఖచ్చితంగా క్రీస్తు పక్షాన నిలబడి జవాబు చెప్పడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. సహోదరుడా సహోదరి, ఒక మనిషిని చంపుకునే అంత మానవత్వాన్ని కోల్పోయిన వారిగా ఏ మతంలో ఉన్న మనుషులు కూడా ఉండకూడదు. ప్రతి మతం వారి వారి సిద్ధాంతాల ప్రకారంగా అందరినీ ప్రేమించే మతంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు.